ఒక పచ్చని అడవిలో గంభీరమైన సింహం రాజు ఉండేవాడు. ఏనాడు వేటకు వెళ్ళినా అడవి మొత్తం దడదడలాడేది. కానీ కాలం ఎవరికోసం ఆగదు కదా. సింహం వయసు పెరిగిపోయింది. సింహం వయసు వల్ల వేట చేయడము అతనికి కష్టమైంది. రోజులు గడుస్తున్నాయి, కానీ ఆహారం దొరకట్లేదు. సింహం తనలో తానే ఇలా అనుకోసాగింది, ఇక వేటకు వెళ్ళలేను. ఏదైనా మార్గం కనుక్కోవాలి. ఆకలితో చనిపోవడం నాకు ఇష్టం లేదు. సింహం తన బలాన్ని కోల్పోయి ఒక గుహలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటూ రోజు చిన్న చిన్న జంతువుల కోసం ఎదురు చూస్తూ ఉండేది. కానీ ఎవ్వరూ దగ్గరికి రాలేదు. ఒకరోజు సింహం దగ్గరకు ఒక తెలివైన నక్క వచ్చింది. మహారాజా, మీ ముఖం ఎందుకింత క్షీణించింది? వయసు అయిపోయిందిరా నక్క, ఇక వేటకు వెళ్ళలేను. పేరుకే రాజుగా ఉన్నాను, కానీ ఆకలితో బాధపడుతున్నాను. రాజా, మీకు నేను ఒక మంత్రం చెబుతాను. మీరు ఎలుకల మాంసం తినడం మొదలు పెడితే మీ వయసు తగ్గిపోతుంది తెలుసా? మళ్ళీ మీరు బలవంతుడవుతారు. నిజమానక్క, నేను తిరిగి బలవంతుడనవుతానా? అవును రాజా, ప్రతిరోజు ఎలుకలను నాకు తీసుకొని వచ్చివ్వండి. నేను వాటిని మంత్రంతో సిద్ధం చేస్తాను. మీరు తింటే ఆ మంత్రం పనిచేస్తుంది. నక్క తెలివిగా అబద్ధం చెప్పింది. అసలు ఉద్దేశం సింహం వేటాడి తెచ్చిన ఎలుకలను తినడం. సింహం మళ్ళీ ఉత్సాహంగా వేటకు బయలుదేరింది. ప్రతిరోజు కొన్ని ఎలుకలను పట్టుకొని నక్కకు ఇచ్చేది. ఇవి తీసుకోనక్క, మంత్రం వెయ్యి. ఆహా, బాగుంది రాజా, మంత్రం ఫలిస్తుంది. రేపటి నుండి మీరు బలంగా ఫీల్ అవుతారు. కానీ సింహం ఆ మంత్రం వల్ల ఏ మార్పు చూడలేదు. మరోవైపు ఎలుకలు భయపడిపోయి, ఏమిటిది? సింహం మళ్ళీ మనల్ని వేటాడుతుంది, కానీ అవి నక్క దగ్గరకు వెళ్తున్నాయి. ఏదో అనుమానంగా ఉంది. ఎలుకలు ఒక ప్లాన్ వేశాయి. మరుసటి రోజు సింహం మళ్ళీ ఎలుకలను పట్టి నక్కకు ఇచ్చిన తరువాత సింహం వెళ్ళిపోయింది. నక్క చుట్టూ ఎవరూ లేరని చూసి, హహా, సింహం మంత్రం అని నమ్ముతుంది, కానీ ఈ ఎలుకలే నా విందో అని చెబుతూ నక్క తన నిజస్వరూపాన్ని బయటకు పెట్టి ఎలుకలను తినడం మొదలుపెట్టింది. అదిగో, ఇది మంత్రం కాదు, నక్క మోసం చేస్తుంది. మరుసటి రోజు ఎలుకలు సింహం దగ్గరకు వెళ్ళి మొత్తం నిజం చెప్తాయి. రాజా, నక్క మిమ్మల్ని మోసం చేస్తుంది. మీరు ఇచ్చిన ఎలుకలన్నిటినీ అది తింటుంది. ఏమిటి? నన్ను మోసం చేసిందా నక్క? అదే సాయంత్రం సింహం ఎలుకలను నక్కకు ఇచ్చి దగ్గరలోని పొదల్లో దాక్కుంది. కొంతసేపటికి నక్క వచ్చి మళ్ళీ ఎలుకలను తినడం మొదలుపెట్టింది. సింహం బయటికి దూసుకొని వచ్చింది. నన్ను మోసం చేయడానికి ధైర్యమా నీకు? రాజా, రాజా, క్షమించండి. నేను సింహం ఒక్క గర్జనతో నక్కను పట్టుకొని అక్కడికక్కడే చంపేసింది. ఇకపై ఎవరి మాట విన్నా జాగ్రత్తగా ఆలోచించాలి. నమ్మకం తప్పుడు చేతుల్లో పడితే ప్రమాదం తప్పదు. అలా సింహం తన బుద్ధితో మోసాన్ని బహిర్గతం చేసి అడవిలో మళ్ళీ శాంతిని తీసుకొచ్చాడు.